నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మియాపూర్ లోని కల్వర్ టెంపుల్ ఏరియాలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి 17 సంవత్సరాల విద్యార్థి చనిపోయిన పరిస్థితి. కాలేజ్ సంబంధించిన యాజమాన్యం ఏమో ఇది సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. కొంచెం ప్రజా సంఘ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు వాళ్ళు చంపేశారు, లేకపోతే శవాన్ని మేము రాకముందు ఎలా తీసుకెళ్లి గాంధీకి చేరుస్తారని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి. చూసుకోవచ్చు ఇక్కడ ఆ వ్యక్తి ఆ బాలుడు అయితే చనిపోయిన క్లాస్ లో వెళ్దామని అంటే ఇక్కడ పోలీసులు తాళం వేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా ఒక కారణంగా విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కింద పోలీసు బందోబస్తు కానీ ఎవరిని లోపలికి అలౌ చేయని పరిస్థితి. ఆ బాలుని మార్నింగ్ వీళ్ళు ఎప్పుడు కానీ అందరి పిల్లల్ని ఒక 4 గంటల సమయంలో నిద్ర లేపుతారంట. ఆ నిద్ర లేపే సమయంలోనే చనిపోయి ఉన్నాడు వ్యక్తి. మరి అసలు చనిపోయాడా, వీళ్ళు చంపేశారని అసలు ఎలాంటి డిస్కషన్ తీయకుండా, ఫ్యామిలీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతన్ని నార్మల్ గా బైక్ పైన తీసుకెళ్లి, చనిపోయిన క్యాండిడేట్ ని బైక్ పైన తీసుకెళ్లి ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయాడని చెప్పి నిర్ధారించిన తర్వాత గాంధీకి తీసుకెళ్లిన పరిస్థితి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే పేరెంట్స్ కూడా చెప్పకుండా తీసుకెళ్లారంటే ఇది ప్రభుత్వ హత్య అనుకోవచ్చా, లేకపోతే కాలేజ్ యాజమాన్యం యొక్క హత్య అనుకోవచ్చు. చదువు వల్ల వాళ్ళకి వచ్చే డబ్బుల వల్ల డిప్రెషన్ లోకి లోన్ చేసి తర్వాత చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య నారాయణ కాలేజ్ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఈ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో డబ్బుల కోసం పసిగుడ్డుల్ని చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలి, మంచి మంచి చదువులు చదవాలి, మేమంటే ఈ కూలినాలు చేసుకున్న పరిస్థితి, బతుకుతున్న పరిస్థితి, 500, 1000కి కూలి చేసుకుని బతుకున్న పరిస్థితి. కనీసం వీళ్ళన్నా మంచి చదువుకుని మమ్మల్ని పోషిస్తారని చెప్పి మంచి మంచి కాలేజీల్లో అప్పులు చేస్తూ ఇంటి దగ్గర పొలాల జాగాలు అమ్ముకొని మంచిగా చదివిస్తున్న పరిస్థితి. కానీ ఈ కాలేజీల యాజమాన్యాలు మాత్రం చదువు తక్కువగా ఉండి చదవాలని చెప్పి వాళ్ళ మైండ్ లో మెంటల్ టెన్షన్ రేపి వాళ్ళని చంపేస్తున్నారు. అసలు ఇండైరెక్ట్ గా ప్రభుత్వ హత్య అని కూడా అనుకోవచ్చు. కనీసం విద్యాశాఖ నిర్ణయించే పరిస్థితి. సీఎం దగ్గరికి వెళ్దామంటే డైరెక్ట్ సీఎం దగ్గర అనుమతి ఇవ్వని పరిస్థితి. ఈ తల్లిదండ్రులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి ఉంటే ఆయన ఏదో అధికారులను తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ లాంటివి చేసే పరిస్థితి. ఫుడ్ విషయంలో కూడా కావచ్చు, ఈ మధ్యనే ఈ స్టూడెంట్స్ మధ్యలో కొన్ని వర్గాలుగా చీలిపోయాయని చెప్తున్నారు ప్రజా సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు. 2 రకాలుగా విడిపోయారు. ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, అందులో కొన్ని బ్రాంచెస్ కావచ్చు, వీళ్ళందరూ కొన్ని వర్గాలుగా కొట్టుకొని విడిపోయారు. ఈ మధ్యన బాగా అది ఒక పెద్ద సంఘటనగా మారింది. దాన్ని పోలీసులు వచ్చి ఇంటి సభ్యులు అందరూ మాట్లాడి ఒక పెద్ద మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ సర్దుమనికి ప్రయత్నం చేశారు. ఈ మధ్యలో అది అయిపోయింది అనే సమయంలో ఈరోజు మార్నింగ్ 4 గంటలకు అసలు ఏ టైంలో చనిపోయాడో తెలియదు. అసలు మరి అతను ఉన్న రూమ్ లో ఎవరున్నారు, ఎవరు లేదనే కూడా ఎలాంటి సమాచారం లేకుండా, పేరెంట్స్ కి ఎలాంటి సమాచారం వేయకుండా డైరెక్ట్ గాంధీకి తీసుకెళ్లిన పరిస్థితి. అసలు గాంధీలో ఎలా ఉంది ఉద్రిక్తత, మరి అసలు ఆ బాలుని చంపేశారా, చనిపోయేది ప్రభుత్వ హత్యనా, లేకపోతే అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. నమస్తే, అలా తోటి విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఇలా జరిగింది, ఆ తోటి విద్యార్థి చనిపోవడం వల్ల ఏమనుకుంటున్నారు అలా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఏం జరిగింది? నాకేం తెలియదు. ఇప్పుడు వదిలేరు, వస్తాను. అంటే మార్నింగ్ పొద్దున్నే వచ్చేసారా స్టూడెంట్స్ అందరూ? అంటే పొద్దున్న పేరెంట్స్ వద్దానంటే లోపలే. ఎందుకు మీకు అంటే పొద్దున్నే మార్నింగ్ వెళ్ళిపోమని చెప్పారు, మీకు ఎందుకు వెళ్ళిపోమని ఏం చెప్పాలి? ఇన్ఫర్మేషన్ చెప్పిన ఎవరు సూసైడ్ చేసుకున్నారు మెస్ లో తెలిసింది. పిల్లలందరూ చెప్పుకున్నారు ఇలా ఒకటి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి పిల్లల మెస్ లో తెలిసింది. ఇంకా పొద్దున్నే అందరూ ఇంకైనా రెడీ అయ్యి క్లాసులకు వెళ్ళమన్నారు. క్లాసులకు వెళ్ళిన తర్వాత అందరు అవుట్ బస్ లో వెళ్ళిపోమన్నారు. ఎందుకు ఏం చెప్పలే, అందరు తెలిసింది అప్పటికి. పొద్దున్న 2కి 3కి చేసుకున్నాడు, పొద్దున్న 5కి చూసారు అందరూ. సూసైడ్ అందరు సూసైడ్ అంటే పైనుంచి కింద పడి ఉన్నాడు వాడి. అదే అంటే అతను ఉండే రూమ్మేట్స్ ఇంకో 2 ఉన్నారు. ఈడేమో వేరే రూమ్ లో ఉంటున్నాడు. ఇది ఆ రూమ్ లో రాసింది వీని మాత్రం వేరే రూమ్ లో ఉంటున్నాడు. రూమ్మేట్ ఉన్నాడు. లెటర్ అయితే ఏమీ లేదు, అందరు చెక్ చేశారు, లెటర్ ఏం లేదు. కానీ వీళ్ళు అంటున్నారు, మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, లెటర్ ఉంది అని. లెటర్ కలిసి లెటర్ ఉంటే తీసుకునే వాళ్ళం మేము. ఫస్ట్ మేము ఎంత తీసుకునే వాళ్ళం, తీసుకుని చదివేవాళ్ళం. ఏం చెప్పినా అన్ని అబద్ధాలు అంటున్నారు. మేము మీడియాకి ఏం చెప్పినా ఇలా నిన్న కాలేజ్ వాళ్ళు ఏం మాట్లాడలే అసలు. వాళ్ళు అసలు ఉన్నట్టు కూడా పేరెంట్స్ రాకముందు తీసారు. హాస్పిటల్ తీసుకెళ్ళి క్లీన్ చేసాం. రూమ్ క్లీన్ చేసి ఇంకా బతుకుతారులే చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళారు మా వాళ్ళు. ఇంకా అప్పుడు ఇంకా బతుకులేరా అంటే ఇంకా చెప్పేసిన తర్వాత అందరూ అవుట్ బస్ పంపించేశారు. మేము కూడా పొద్దున వెళ్ళిపోతాం అంటే పోలీసులు వచ్చారు. అంటే ఫ్రెండ్స్ రూమ్మేట్స్ ఆపారు, అంటే కొంచెం ఇంటర్గేషన్ చేసుకోవడానికి. అందుకని ఆగినప్పుడు ఇప్పుడు ఈ పాటికి వెళ్ళిపోయాం. అంటే అవన్నీ గ్రూప్ లో పెడతారు.